ఏంది భయ్య ఇది? ఇయాల మార్కెట్ ఏమో కన్సాలిడేట్ అయితది. ఈ లెవెల్‌కి అసలు దాటి పోదు అని అనుకుంటే పొద్దున్నే కుంభుడు ఊగింది స్టార్టింగ్ పైకి. సరే ఇంపార్టెంట్ లెవెల్ తెలుసుకుందామని వచ్చింది కాబట్టి అది మ్యాటర్. సో నిన్న నేను డ్రా చేసిందేమనుకుంటే నేను ఇక్కడ క్లోజ్ అయింది కదా! నేనేమనుకున్నా అంటే ఇక్కడికెళ్ళి సమ్‌వేర్ ఇక్కడ రిజెక్షన్ తీసుకొని మళ్ళీ ఇక్కడికనే అటు ఇటు తిరుగుతది కావచ్చు అని చెప్పి ఈ లెవెల్‌లో మాత్రమే నేను ఇంపార్టెంట్ లెవెల్ గీస్తే ఆ సంబంధం లేకుండా పైకి పోయి పైనే తిరుగుతుంది. చాలా మంచిది. ఇయాల కూడా పోర్ట్‌ఫోలియోస్ గట్టిగా గ్రీన్ అయి ఉంటాయిగా. నైస్. ఇదే విధంగా ముందుకి ఎళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటున్నా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే రేపటి కోసం ఇంపార్టెంట్ లెవెల్స్ డ్రా చేసి పెట్టుకుందాం. అండ్ ఇక్కడ కింద ఏదైతే లైన్స్ కనిపిస్తున్నాయో ఇవి నేను నిన్న డ్రా చేసిన ఇంపార్టెంట్ లెవెల్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయ్యి ఈ లెవెల్‌లో సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకెళ్ళింది. సో ఇక్కడ ఒక లైన్ మనం డ్రా చేసుకొని ఉండకపోతే మనం ఏమనుకుంటాం మేబీ నెక్స్ట్ ఇక్కడ కదా! అంటే ఇంత గ్యాప్ వచ్చింది కదా! సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫాల్ అయితదేమో అంటే ఫ్రీ ఫాల్ అయితదేమో అని అనుకోని పీఈ గాని తీసుకొనుంటే మళ్ళీ పైకెళ్ళి అసలు కిందికే రాకుండా పైకి వెళ్తూనే ఉంది. సో మన క్యాపిటల్ మనం తీసుకున్న పీఈ పొజిషన్ మొత్తం జీరో అయ్యేది. సో అలా అవ్వద్దు కాబట్టే ఫస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్. దాని తర్వాత నువ్వు ఏ ఇండికేటర్‌లు వాడతావో, నువ్వు ట్రెండ్ లైన్స్ వాడతావా, ప్యాటర్న్స్ వాడతావా అది నీ ఇష్టం. ఫస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఈస్ ద హైయెస్ట్ ప్రయారిటీ. సో డైరెక్ట్ కంటెంట్‌కెళ్ళి ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్స్ డ్రా చేద్దాం. సో ఈ వీడియోలో నిఫ్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ లెవెల్స్ ఫర్ టుమారో దట్ ఈస్ 19th March 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఈ వీడియోలో డ్రా చేసుకుందాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ చెప్తున్నా చాలా జాగ్రత్తగా ఉండండి. సో నెక్స్ట్ నేను చూస్తున్న ఇంపార్టెంట్ సపోర్ట్ 22,812. సో ఇక్కడ 22,812 అన్నా అని చెప్పి 812 దాటి ఏదైనా 1 అవర్ క్యాండిల్ కింద కానీ క్లోజ్ అయింది అని అనుకో, అట్లని చెప్పి మొత్తం కిందికి పోతుందని కాదు. మళ్ళీ ఇక్కడ 800 దగ్గర సపోర్ట్ తీసుకొని కూడా పైకి రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ లెవెల్ చూస్తే ఈ లెవెల్ మాత్రం మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 సార్లు చిన్న చిన్న గీతలు గీసాననుకో, ఈడేంది ప్రతి 10 పాయింట్లకి 20 పాయింట్లకి లైన్ గీస్తున్నా అన్నట్టు ఉంటుంది. బట్ నేను గీస్తా. ఎందుకంటే మీ పైసలు పోతే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ముందే రీటైల్ ట్రేడర్స్ ఎక్కువ వస్తుండ్రు అది ఇది అని అంటారు. అంటే నేను కూడా రీటైలే కానీ అది వేరే విషయం. సో నేను చూస్తున్న నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 22,760, నెక్స్ట్ 22,721, నెక్స్ట్ 22,700. ఇది బ్రేక్ అయితే డైరెక్ట్ కిందకే వెళ్తుందని నేను అనుకుంటున్నా. నేనేం మార్కెట్‌ని ప్రిడిక్ట్ చేస్తున్నా అంతే. అదే జరుగుద్దని కాదు. సో మీ పైసలకి నేను గ్యారంటీ కాదు. నా గ్యారంటీ ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్స్ డ్రా చేసి పెట్టుకోవడం ఒకటే గ్యారంటీ. సో నెక్స్ట్ టాప్ సైడ్‌లో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ చూస్తే 22,860, నెక్స్ట్ 22,895 విచ్ ఈస్ నథింగ్ బట్ 22,900 అనుకోవచ్చు. బట్ 895కే స్టిక్ అవ్వండి. నెక్స్ట్ 22,920, 22,955, 22,988 అండ్ లాస్ట్‌కి 23,000. సో ఇది రేపటికి ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మంచి జోన్‌లో ఉన్నాం. బ్రేక్అవుట్ అయ్యి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్‌ని కూడా బ్రేక్అవుట్ ఇచ్చి పైకెళ్ళి క్లోజ్ అయింది విచ్ ఇస్ వెరీ హ్యాపీ థింగ్. సో చూద్దాం రేపు 23,000 బ్రేక్ అవుద్దా లేదా? సో వాట్ యూ థింక్ అండి? మీరేమనుకుంటారు? 23,000 బ్రేక్ అవుతుంది అనుకుంటున్నారా? లేకపోతే మళ్ళీ సో ఇంకోటి నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఒకవేళ రేపు మార్కెట్ ఇదే లెవెల్‌లో ఇట్లా ఓపెన్ అయిందనుకో, స్టార్టింగ్ ఇట్లా కింద పడ్డట్టు చేస్తది. బట్ ఈ లెవెల్‌లో సపోర్ట్ తీసుకొని అంటే సమ్‌వేర్ ఇక్కడనే ఓపెన్ అయినా, క్లోజ్ అయినా కూడా 22,813 నుండి 22,800 ఈ రెండిటి మధ్యలో అంటే ఈ లెవెల్‌లో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తదని అనుకుంటున్నా. బట్ చూద్దాం ఏం జరుగుద్దనేది. సో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ లెవెల్స్ ఇంకో వీడియోలో అప్లోడ్ చేసిన. అది మన ఛానల్‌లో ఉంటది. ప్లీజ్ డూ గో అండ్ వాచ్. థాంక్ యూ. బై.